కొంత డ్రైనేజ్ ఇష్యూ ఉంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఇప్పటివరకు 82 కోట్లు దాతల ద్వారా వచ్చాయన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వచ్చే 2 ఏళ్లలో ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా అభివృద్ధిలో ముందుకెళ్తోందన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చొరవతో దాత ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు. ఒక మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్, ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఎన్నో బిల్డింగులు, దాదాపుగా 50-100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగులు కొన్ని పాడైపోయినాయి. ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి. పేదవాళ్ళకు కూడా వరల్డ్ క్లాస్ వైద్యం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజున. మీరు ఇప్పుడు ఆ ఎంసీహెచ్ బ్లాక్ తీసుకుంటే దాదాపు మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి, పిల్లలకి ఉండేది 100 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్ఐలు అందరూ డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ అయిపోతుంది రేపు డిసెంబర్కి. దానికి కావాల్సిన 27 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ వస్తే మొత్తం ఎంసీహెచ్ అంతా కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది. హాస్పిటల్లో కొంత వెకేట్ అవుతుంది. మళ్ళీ ఈ రోజున ట్రామా ఆర్థో తీసుకుంటే దాదాపుగా 350 సర్జరీలు ఇక్కడ డైలీ జరుగుతూ ఉంటాయి, ఆర్థోపెడిక్ సర్జరీలు. ఇందులో దీన్ని కూడా ఆర్థో సెంటర్ని ఒక సెంటర్ లాగా వరల్డ్ క్లాస్గా చేస్తే అందులోనే ఆపరేషన్ థియేటర్స్ పెట్టి, ఫిజికల్ థెరపీ యూనిట్ పెట్టి ఎండ్ టు ఎండ్ చేస్తే దానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి చేస్తే ఎస్టిమేట్ వేస్తే దాదాపు 10 కోట్ల రూపాయల దాకా ఇది వచ్చింది. దీనికి ఎవరు డొనేట్ చేస్తారన్నటువంటి పరిస్థితుల్లో నజీర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరూ మన షఫీక్ గారిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన వెంటనే వారు కూడా పెద్ద మనసుతోటి ఈ రోజుల్లో ఒక 10 కోట్ల రూపాయలు డొనేట్ చేయాలంటే 30-40% ట్యాక్స్ కట్టాలి మనం. అంటే 18 కోట్లు ఎంతో సంపాదిస్తే కానీ 10 కోట్లు మనం ఒకరికి ఇవ్వలేము. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు. ఒక మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్, ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఎన్నో బిల్డింగులు, దాదాపుగా 50-100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగులు కొన్ని పాడైపోయినాయి. ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి. విద్యార్థులు తెలివితేటలకు స్థానం పెట్టి కొత్త సవాలు